జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం పైన ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలంగాణను టచ్ చేస్తున్నారు, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణం పైన కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. 2 రోజుల క్రితం 25 పార్లమెంటు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించారు. ఇప్పుడు తాజాగా సమాచార సేకరణ కమిటీలను నియమించారు. ఆయన టార్గెట్ ఏంటి, ఆయన ఏ విధంగా దీన్ని చేయబోతున్నారు అనేటువంటి అంశాలని ఎక్స్లో స్పెషల్గా ట్వీట్ చేశారు. ఒకసారి చూద్దాం. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు ఈ పేరు పెట్టిందనమాట. 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నియమించారు. 2014 నుంచి జెండా మోస్తున్న పార్టీ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు పార్టీని పట్టించుకోలేదు, ఆయన కేవలం పైన షో ఆఫ్కి రెడీ అవుతున్నారు. అలానే కూటమి పేరుతో కింది స్థాయి నాయకత్వాన్ని ఆయన అంతటా ఆయనే స్వయంగా చిదిమేస్తున్నారు. ఇట్లాంటి ప్రచారాలు చాలా ఎక్కువ జరిగినాయి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా కమిటీ వేశారు. దానికి ఇన్ఛార్జీలను కూడా చాలామంది ఎమ్మెల్యేలని, ఎంపీలని, వీళ్ళందరినీ దానికి సీనియర్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ని వీళ్ళందరినీ ఇన్ఛార్జీలుగా పెట్టారు. సో దాని తర్వాత లెవెల్ ఏంటంటే 25 నియోజకవర్గాలకి కూడా సమాచార సేకరణ కమిటీలు. ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పార్లమెంటు నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ విభాగాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి అందుకు బాధ్యతలు అప్పగిస్తాం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన ట్వీట్ అనమాట ఇది. 25 కమిటీల వివరాలని ఆయన ప్రకటించారు. ఈ కమిటీలు సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తన ఆధ్వర్యంలోనే తీసుకోనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకుడు, పార్టీపై నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన ఉన్న మరో 3 సీనియర్ నాయకులు, 3 సాధకులు, మొత్తం 28 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే వీరికి సహకరించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక 5గురిని నియమించామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే ఒక స్ట్రక్చరల్ మాడ్యూల్ కింద తయారు చేశారు దాన్ని. 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే మాడ్యూల్స్ ఉంటాయి. దాదాపు 28 మందితో కూడినటువంటి కమిటీలు ఈ పరిధిలోకి వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలపైన స్పెషల్ ఫోకస్ పెడతారనమాట. సో పార్టీ సంస్థాగత నిర్మాణం ఇప్పటివరకు లేదు జనసేన పార్టీకి అని చేసేటువంటి విమర్శల్ని తిప్పికొట్టినట్టయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కుదురుకుని ఆయన తీసుకున్నటువంటి 5 విభాగాలని సెట్ చేసుకోవడం, వాటికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 23వ స్థానంలో ఉంది. ఇప్పుడు నంబర్ 1 పొజిషన్కి వచ్చిందని చెప్పని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలానే అటవీ శాఖ, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు పార్టీ పైన ఫోకస్ పెట్టారు. పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి, పార్టీ జెండా మోసే కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసా ఇచ్చేటువంటి నిర్ణయం ఇది. ఈ కమిటీల ఆధారంగానే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అంతర్గత నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ స్వయంగా చేసినటువంటి ట్వీట్.